అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను అనమాట. చాలా చాలా మందికి ఇష్టమైన రెసిపీ అనమాట. అది వచ్చేసి మినపొడియాలు అండి. మినపొడియాలు చాలా మందికి నచ్చుతుంది. మినపొడియాలు మామూలు మన పెరుగన్నం చారులతో కాకుండా పప్పుచారులతో నంచుకోవడమే కాకుండా మనం వచ్చేసి కూర కూడా చేసుకుంటారనమాట. సో అది కూర కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. సో దీని ప్రాసెస్ అయితే ఒకసారి చూసేసేయండి. మినపగుళ్ళు అండి. ఇలా మినపగుళ్ళు మంచి క్వాలిటీ మినపగుళ్ళు నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను అనమాట. సో మీరు పర్టికులర్గా కొలతలు ఏమీ అవసరం లేదు, కానీ మామూలుగా మీకు చెప్తున్నాను. సో నేను వచ్చేసి బాగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టేశానండి. సో మీరు ఎప్పుడైనా సరే అలా ఎక్కువ ఒక 6 గంటల నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఇది వచ్చేసి ఎందుకంటే నలగటానికి ఈజీ ఉంటుంది, బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. సో నాకు మార్నింగ్ వచ్చేసి బాగా కడిగేసుకున్న తర్వాత నేను వచ్చి గ్రైండర్లో వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మన నొయ్యలు చొక్క కూడా ఎక్కువ వేయకూడదు. సో మనం కొద్దిగా అలాగే వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఎక్కువగా వేసేస్తే మనం నీళ్ళు వేయం కాబట్టి గ్రైండర్ అనేది రాళ్ళు తిరగడం ఆగిపోతుంది అనమాట. కొద్దిగా అలా తిప్పుకుంటూ కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. మనం ఇంకా రుబ్బుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది, కానీ కొంచెం ప్రాసెస్ కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో కాబట్టి నేను ఇందులో గ్రైండర్లో వేసేసుకున్నాను. చూడండి, నీళ్ళు వేయకుండా ఇంత మెత్తగా చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఒక సగం వేసానండి, ఇందులో తీసేసుకుంటున్నాను బౌల్లోకి. సో చాలా మెత్తగా నలగాలి. అండ్ వచ్చేసి మన గారెలు దానికంటే కొద్దిగా నార్మల్గా మెత్తగా ఉన్నా పర్లేదు. మనం గారెలు వేసినప్పుడు కొంచెం ఎలా రుబ్బుకుంటాం అలా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇందులో వచ్చేసి నేను కొద్దిగా పచ్చిమిర్చి అవి కూడా నేను ఇందులోనే వేసేసుకున్నాను. అల్లము సాల్ట్ కూడా ఇందులోనే రుబ్బుతున్నప్పుడు వేసుకున్నానండి. నేను వచ్చేసి ఇంకా అల్లము చిన్న ముక్కలతో వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం తరుగుకొని కొంచెం దంచి వేసుకుంటే కొద్దిగా బాగా నలిగేది. సో కొంచెం స్లోగా నలుగుతూ ఉండేదన్నమాట. మీరైతే కొంచెం పచ్చిమిర్చి అదే అల్లము కొంచెం దంచేసి అందులో వేసుకుంటే బాగా నలుగుతాయి. ఇంకా జీలకర్ర కూడా అలాగే వేసుకోవాలి. సాల్ట్ కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే అది ఉప్పు కసంలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుని తింటాం కాబట్టి వడియాలు అనేది ఎప్పుడు సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత నేనైతే పళ్ళల్లో పెడితే ఈజీగా తీసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా నాకు పాల ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ ఏదైనా ఉంటుంది కదండి, అందులో అనేది మనం పిండి వేసేసుకొని కొద్దిగా ట్యాగ్ చేసేసుకొని ఇలాగ మనం చిన్నవి పెట్టేసుకోవాలండి. ఈ మినపొడియాలు అనేది ఎండటానికి టైం పడుతుంది కాబట్టి మనం చిన్నవిగానే పెట్టుకోవాలన్నమాట. పెద్దవి పెట్టుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీకు ఈజీ ప్రాసెస్ అయితే ఇదేనండి. మీకు చేతితో పెట్టుకుంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది, చేతికి అంటుకుపోతుంది. ఇంకా మనం చేతి నీళ్ళు అవన్నీ పట్టుకుంటూ కొద్దిగా పెట్టుకోవాలన్నమాట. సో అవి ఏం లేకుండా ఇలా వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నాకు 3 పళ్ళాలు నిండా వచ్చాయండి ఒక 2 కప్పుల పిండితో. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువగా పిండి మిగిలితే నేను వచ్చేసి బియ్యం కవర్ మీద కూడా అది కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఆ బియ్యం కవర్ మీద కూడా పెట్టేసుకున్నాను. ఎలాంటి నూనె కూడా అప్లై చేయలేదు అనమాట, అవసరం లేదు. సో వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలండి ఈజీగా. ఇది వచ్చేసి ఒక రోజు బాగా ఎండలో ఉంచానండి. ఫస్ట్ డే చూడండి ఎలా వచ్చేసాయి ఈజీగా. నేను అసలు ఎలాంటి ఆయిల్ కూడా అప్లై చేయలేదు అనమాట, ప్లేట్లకు కానీ కవర్కి కానీ ఈజీగా వచ్చేసాయండి. నేను చిన్నవి పెట్టుకున్నాను ప్లేట్లో. సో ఇలా మొత్తం వచ్చేసాయి అనమాట. కవర్ మీద కొద్దిగా పెద్ద సైజులో పెట్టానండి. సో వచ్చేసి కొద్దిగా ఆడటానికి ఇంకా 2 రోజులు పట్టిందనమాట. చిన్న పచ్చి అయితే ఉంది. సో నేనైతే ఇది మొత్తంగా వచ్చేసి 2 రోజులు నార్మల్గా ఇలా ఆరబెట్టుకున్నానండి. ఒక రోజు మాత్రం 3rd డే వచ్చేసి బాగా ఎండలో ఇలా మొత్తంగా తీసేసుకొని ప్లేట్లో ఎండబెట్టుకున్నాను అనమాట. చాలా క్రంచీగా గుల్లగా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి మినపగుళ్ళు మంచిగా పప్పు తీసుకుంటే మినపొడియాలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. మనకు పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదండి, పెట్టేటప్పుడే కొద్దిగా ఇది ఉంటుంది, కానీ ఎండ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎండలోనే ఉండాలన్నమాట. నేనైతే 3 రోజులు ఎండబెట్టాను. 3వ రోజు మీకు ఇలా ఫ్రై చేసి కూడా చూపిస్తున్నానండి ఎలా వస్తాయి అనేది. సో ఆయిల్ అనేది మొత్తం బాగా హీట్ ఎక్కకూడదు, ఒక 50% వరకు మనం వేడి చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నాక ఈ మినపొడియాలు అనేది ఇందులో వేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా ఫ్రై చేసుకోవసరం లేదండి, బయట తీసాక కలర్ చేంజ్ అవుతుంది. సో ఇందులో ఉప్పు అనేది కూడా మనం చూసి వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు, ఉప్పు కసంగా ఉంటుంది అనమాట. ఈ మినపొడియాలు అనేది మన చారులు పప్పుచారులు ఇంకా పెరుగన్నంతో కాకుండా మన కూర కూడా చేసుకోవచ్చు అనమాట. కూరలో కూడా వేసుకోవచ్చు. మన ఎండాకాలంలో కాయగూరలు అనేక తక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. సో మనం అలాంటప్పుడు ఇలాంటివి వేసుకొని యూస్ చేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే వడియాలు ఇలా వేపుకొని ఫ్రై చేసుకొని తీసేసుకున్నానండి. నాకు చాలా బాగా క్రంచీగా వచ్చాయి. మీకు స్టార్టింగ్ చూపించాను కదండి ఎంత కరకరలాడుతున్నాయో. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలని మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో చూడండి, నేను అన్నీ అలా ఫ్రై చేసుకొని కొద్దిగా మీకు చూపించడానికి పక్కన పెట్టాను అనమాట. ఇవైతే నాకు 2 రోజుల వరకు అలా కరకరలాడుతూనే ఉన్నాయండి. నేను అసలు బయటే వదిలేసినా కూడా చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో మీరైతే మంచిగా స్టోర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.